రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెచ్చాం. ఇప్పుడే మిత్రులు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి, ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం. 2019లో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు, అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈ రోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనివల్ల అభివృద్ధి కొనసాగుతుంది, కంటిన్యూటీ వచ్చింది. అందుకనే మీరు చూస్తే ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో మనం చూసినప్పుడు ఎవరైతే ఒక టర్మ్ ఉండి నిరంతరం పనిచేస్తారో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకు పోయి అభివృద్ధి సాధించే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటి